తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈ వీడియో చివరి వరకు చూడండి. దయచేసి ఖచ్చితంగా దీనిపైన కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఆంధ్ర పాలకులు, ఆంధ్ర మీడియా ఏ విధంగా తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ లీడర్షిప్ను, తెలంగాణను ఏ విధంగా దోచుకునే వారికి సపోర్ట్గా ఉన్నారో, మద్దతుగా ఉన్నారో, హైదరాబాద్ యొక్క ప్రభావాన్ని, తెలంగాణ యొక్క ప్రభావాన్ని ఈరోజు తగ్గించే పనిపైన ఏ విధంగా ఉన్నారో, హైడ్రా కూల్చివేతలపు జరగని చర్చ, గొర్రెల స్కామ్ కేసు గురించి పక్కదోవ పట్టి దాని గురించి మాట్లాడినప్పుడు ఈరోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ అనేది మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నప్పుడు కూడా మాట్లాడిన వాళ్ళు ఫ్యూచర్ సిటీలో మరి ఫార్మా సిటీ కాదని చెప్పి అప్పుడు ఫార్మా సిటీ కోసం జాగాలు గుంజుకోవడమే తప్పు. ఆ జాగాలను తిరిగి వీళ్ళు కూడా గుంజుకుంటున్నప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద మరి దాన్ని ఆ భూములను మొత్తం ఈరోజు కబంధ హస్తాలకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడడం వాళ్ళు ఈరోజు హోంశాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, మన ఎడ్యుకేషన్ శాఖ కానీ దాదాపు 10 శాఖలు ఆయన సంవత్సరంన్నర దగ్గర పెట్టుకున్నప్పుడు చేయని ఈరోజు మాటలు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన ఛానల్లో ఈరోజు భయంకరంగా మాట్లాడు. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక పెద్ద మేధావి లెక్క ఈరోజు మన ఎవరు గరం అంట క్యాబినెట్ మంత్రుల మీద గరం అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ఒకటి విషయం చెప్తున్నా నీట్గా, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ నేను కౌంటర్ ఇవ్వబోతున్నా. 19 నిమిషాల వీడియో మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు విడుదల చేసిండు. దానికి నేను పాయింట్ టు పాయింట్ ఇస్తా. నేను కూడా ఇవ్వకుంటే ఇక ఎవరు ఇయ్యరు. ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకముందే, కౌంటింగ్ కాకముందే, నవంబర్ 23, 2023 ఎన్నికలైన తర్వాత 1 డిసెంబర్ 2023 నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి చేయొద్దు, చేస్తే అతి ప్రమాదం అని చెప్పేసి నేను ఫోర్కాస్ట్ ఆ రోజే చెప్పడం జరిగింది. ఆయన ఒక్కొక్క పాయింట్ చూపెట్టకుండా చేయడం జరిగింది. దయచేసి మీరు వెనుక పెరిగి ఆ వీడియోలు చూస్తే మీకు బయటకు వస్తుంది. ఈరోజు ఈయన ఒక ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినోని ఏ విధంగా ముఖ్యమంత్రి చేస్తాడు అని చెప్పేసి మాట్లాడలేని రాధాకృష్ణ గారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఇంత దొరికినా ఇంత చాటభారతం చూస్తాం. అంతే ఎంత డాష్ ఛానల్లో ఇది అర్థం చేసుకోండి. ఇటువంటి ఛానల్ మనకు అవసరం లేదు. ఇటువంటోడు నాతో ఎన్నో చర్చలు పెట్టిండు. నీ దగ్గర తప్ప ఈ సబ్జెక్ట్ ఎవరి దగ్గర లేదని చెప్పేసి నా మీద పెట్టిండు. 179 కేసులు గత ప్రభుత్వం మీద వేసి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేవనికి ఎంత కష్టపడ్డాడు, ఎంత చేసిండు అనేది ఈరోజు నేను పిన్ టు పిన్ మాట్లాడతా. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ తెలంగాణ ఇది ఇజ్జత్గా సవాల్ అనుకోవాలి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది పాయింట్ టు పాయింట్ చూద్దాము. ఇది ఆర్కే వీకెండ్. ఈయనది మాట తక్కువ, మ్యూజిక్ ఎక్కువ. రేవంత్ రెడ్డికి మండుతోంది. ఎందుకో నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగెక్కారు. సమావేశం ముగిశాక అధికారులను బయటకు పంపించి గంటకు పైగా మంత్రులకు ఆయన తలంటు పోశారు. దాదాపు 2 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాను ఎంత శ్రమించింది, ఎంత రిస్క్ తీసుకున్నది వివరిస్తూ ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకు వెళ్లాలన్న ఉద్దేశంతో మంత్రులందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ బాధ్యత తీసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా ఎదుర్కోవడానికి చొరవ తీసుకోకపోగా ముఖ్యమంత్రిగా తనను ఫెయిల్యూర్ గా ముద్రవేయడానికి ప్రయత్నాలు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో మంత్రిని పేరు పెట్టి పిలిచి మీకేం తక్కువ చేశానని ఇలా ప్రవర్తిస్తున్నారు అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, అనుభవ రాహిత్యంతో పార్టీని రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని, పార్టీకి అనాదిగా ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి దళితులను దూరం చేసుకున్నారని, 101% ఇది ఈయనకు సూట్ అవుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించింది, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసింది, ఈరోజు దళితులను, ముస్లింలను దూరం చేసింది. 101% ఇది రేవంత్ రెడ్డి.
ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇది ఎటువంటి ఇది లేదు. ఇంకా ముందు ఇంకా ఎక్కువ మాట్లాడతారు, అన్నిటి కలిపి నేను ఒకసారి ఇస్తా పంచ్. శేఖర్ రెడ్డి పార్టీ పైన ప్రభుత్వం పైన పూర్తి పట్టు సాధించారు. దీంతో కాంగ్రెస్ అసంతృప్త స్వరాలు పడి ప్రయోజనం ఉండదు, జరుగుతున్నదంతా పార్టీ అధిష్టానానికి నివేదిస్తా అని ఆయన స్పష్టం చేశారు. నన్ను ఫెయిల్యూర్ మంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు, త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా అని కూడా ముఖ్యమంత్రి హెచ్చరించారు. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా అని కూడా ఆయన నిలదీసినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో తలంటు పోస్తారని ఊహించని మంత్రులు ఒకంత షాక్ కి గురయ్యారు. ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన కొండా సురేఖ విలేకరుల సమావేశంలో తన కుమార్తె వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. ఇది ఇంకా ఉన్నది. అసలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నది, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నది రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వము ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా కృష్ణారెడ్డి అనేటోడు చెప్పింది ఈయననే. ఈయనను తీసుకొచ్చి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ ఇచ్చిండ్రు, అది నేను చెప్పిన ఆల్రెడీ. ఈరోజు ఎక్కడ పడితే లూజ్ స్టేట్మెంట్, పిచ్చి స్టేట్మెంట్లు, అవలా స్టేట్మెంట్లు ఇవాళ ఇస్తున్నది ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తుంది? ఈయన ఇక్కడ కాదు, నీ వీళ్ళు మాట్లాడేది కాదు. ఈరోజు ఈయన గురించి బాజాబ్తా మన బీహార్ సంబంధించిన కన్నయ్యలాల్ మాట్లాడుతుండు. ఈరోజు ఈయననే కాదు, ఇక చాలామంది ఈయన దుడుసు మాటలు, ఈయన పిచ్చి మాటలు, ఈయన అవులే మాటలు, ఇసొంటోడు అసలు ముఖ్యమంత్రికి తగునా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీసిందా లేదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రతిష్ట దెబ్బతీసిందా లేదా అని చెప్పేసి ఒకసారి ఈయన మాట్లాడినే ఇందాం. ఇగో మేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. దీని మీద ఒక స్టోరీ ఉండాలి కదా రాధాకృష్ణ గారు, దీని మీద స్టోరీ ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అనేటోడు ఒక గవర్నర్ పైన స్టేజ్ పైన ఉన్నప్పుడు పిలిచిన తప్పుడు నీ మాటలు ఏ విధంగా ఉండాలి? నువ్వు నువ్వు ఎవరెవరు పట్టుకుంటే ఈయన దొంగతనం ఈయననే దొరుకుతున్నాడు, నేను దొంగ నన్ను పట్టుకోనని ఈయననే అంటున్నాడు. నేను స్కూల్ అలా చదివినా, కాలేజీలో చదివాడని అడిగినా నేను? ఇలా నౌకర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నా, రాహుల్ గాంధీ గారు నౌకరీ చేస్తే ఈయన నౌకరీ చేస్తుండా? నీ వీకెండ్లో దీని మీద ఎందుకు స్టోరీ పెట్టలే రాధాకృష్ణ గారు? ఎందుకు పెట్టలే? ఈ చిల్లర మాటల పైన ఎందుకు మాటలే? ఈయన చిల్లరతనం వల్ల ఈరోజు వీక్ అవుతుంది, ఇక్కడ అధికారం వీక్ అవుతుందని ఎందుకు చెప్పలే? నేను ఇంకా ఎల్లో ఎందుకు తీసుకున్నా అంటే ఈరోజు తెలుగుదేశం కనుసనలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అందుకనే తెలుగుదేశం షేడ్ ఉన్నటువంటి మీ ఛానళ్ళు మొత్తం ఇసలు డాఫర్ గాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తుండండి. ఇంకా లూజ్ టాక్స్ వినిపిస్తా. ఇది నా భాష. ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి, నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల కోతి తీసి పాటి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగలిగేస్తే ఇది ఈయన భాష, ఇది ఈయన స్టేచరు. ఇక్కడి వరకు కాదు, ఇంకా ఉన్నది. ఈయన ఒక సిద్ధాంతం లేనోడు. Sir, Microsoft, what is the big deal in between Microsoft or Infosys? Your ultimate goal is you wanted to invent something, you wanted to serve something. So it is like that. जब विपक्ष में थे, जब ये समझ रहे थे, तब मोदी जी हमारे खिलाफ कोई भी खड़ा नहीं करना है, खड़ा नहीं होना है, राहुल जी या कांग्रेस पार्टी नहीं रहना है. क्यों नहीं? हम खड़ा होकर दिखाएंगे, हम राहुल जी के साथ खड़ा होकर हम लड़ेंगे. तो ये आइडियोलॉजी ऑल्सो एन वन थिंग, गरीब के लिए कुछ काम करना. You are left, you are right, or otherwise you are communist, you are communalist. This is something different from
core ideology. Core ideology. So I know what is core ideology. What is student organization, what is political organization और NGO, सब सारे पता है, मगर अल्टीमेटली हर किसी का गोल क्या है? गरीब को कुछ करने के लिए, जो तकलीफ में उनको कुछ इलाज करे, तो वही काम करने के लिए कोशिश कर रहे हैं. क्यों आप ये आइडियोलॉजी को अभी बोले गुड्स डिलीवरी इज आइडियोलॉजी. గూడ్స్ డెలివరీ ఈజ్ ఇది ఐడియాలజీ, ఓకేనా? గూడ్స్ డెలివరీ అంటే సంచులు మోసుడు ఈయన ఐడియాలజీ. సంచులు మోసుడు ఈయన ఐడియాలజీ, అంతకు మించిన ఐడియాలజీ అనేది కాదు. ఆర్కే గారు మీరు ఒకసారి నాకు అసలు ఐడియాలజీ ఏందో నేర్పండి. సంచులు మోసుడు ఐడియాలజీ అంటుండు, బూతులు తిడుతూ మాట్లాడుతూ ఉంటే అర్థమైందా? ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు నేను ఆ పార్టీ ఈ పార్టీ ఈరోజు 3 పార్టీలలో పనిచేసిన అని అంటుండు. నేర్పండి, ఒకసారి ట్రైనింగ్ ఇవ్వండి మీరు. మా చంద్రబాబు కూడా ఎన్నుపోటు పొడిచి ఎట్లా ప్యాచప్ చేసిండో మాసంలో సపోర్ట్ తీసుకొని అని చెప్పేసి 3 ట్రైనింగ్ ఇవ్వండి మీరు. అర్థమైందా? ఈరోజు అందరి ఇజ్జత్ తీసు గరం గరం అంట. ఏందో మరి పీకు నాకు అర్థమవుతలేదు. గరం గరం, ఈ గరం గరం కథ ఏందో నాకు అర్థమవుతలేదు. దాదాపు 3 దశాబ్దాలు అవుతోంది ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి పార్టీ పైన ప్రభుత్వం పైన పూర్తి పట్టు సాధించారు. దీంతో కాంగ్రెస్ అసంతృప్త స్వరాలు మోగబోయాయి. తెలుగునాట ప్రాంతీయ పార్టీలు బలపడడంతో ప్రజలు కూడా కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే నడిపారు. ఏక వ్యక్తి పాలనకు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రుచించడం లేదు. ప్రాంతీయ పార్టీల కల్చర్కి అలవాటు పడిన ప్రజలు ఈ పోకడలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో దశ దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలో రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతోంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉండడంతో జనంలో ముఖ్యమంత్రి ఆలోచన అవుతున్నారు. దీని ప్రభావం సహజంగానే పార్టీపై కూడా పడుతోంది. 1995 నుంచి నేటి వరకు ఒంటి చేత్తో పార్టీని ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, దివంగత రాజశేఖర్ రెడ్డిని చూసిన ప్రజలు రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరించాలని ఆశించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ముఖ్యమంత్రిని దూషించిన వారిపై కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఉండడం ఏమిటి అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. చర్య తీసుకోకపోగా మంత్రి కొండా సురేఖ దంపతులను ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి చర్చలు జరపడం ఏమిటి? దీనివల్ల ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? సురేఖ దంపతులతో రేవంత్ రెడ్డి రాజీ కుదుర్చుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో సహజంగానే ఏర్పడింది. మరోవైపు మంత్రులు ఎవరికి వారు తీసుకపోయిండ్రు కొండ సురేఖ గారిని, వాళ్ళ భర్తను కొండ మురళి గారిని ఈరోజు సీఎం దగ్గర తీసుకుపోయింది పిసిసి అధ్యక్ష. అంటే ఎవరి ఆదేశానుసారం తీసుకుపోయినట్టు? అధిష్టానం అనుసారం తీసుకుపోయినట్టు. ఈరోజు ఆయన కుమార్తె ఎవరు, కొండ సురేఖ గారి కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలు అవి కరెక్టరంగా చెప్పండి. దాని మీద ఒక ఎంక్వైరీ చేయండి. ఆమె చెప్పిన ఆరోపణలు అన్నిటిపైన ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఆమె ఏమేమి చెప్పిందో, ఏమి ఆరోపణలు చేసిందో అవన్నీ ఎంక్వైరీ, అవన్నీ వాస్తవాలా కాదా? నీ బ్రదర్స్ మంత్రులుగా ఈరోజు ఏది షాడో మంత్రులుగా చేస్తుండ్రా లేదా? వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తుండ్రా లేదా? అవి చెప్పండి మీరు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు ఎవరు చేస్తున్నారు? ఎన్నుకుంటే ఎవరు నడిపిస్తున్నారు? నవజీవన్ వెనుక ఉండి ఈరోజు ఎవరు నడిపిస్తున్నారు? దాని వెనుక ఈరోజు ఎవరు ఆ బోర్డులను నిప్పిస్తున్నారు? ఇయాటి వరకు మీరు అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తలేరు మీరు? లగిచర్ల కలెక్టర్ పైన మన కలెక్టర్ పైన దాడి జరిగితే మీ అన్న తిరుపతి రెడ్డి పోయి పలకరిస్తారు. ఈయన ఏ హోదాలైనా పలకరిస్తారు. ఆయన ఏ హోదాలో వచ్చినా రిసీవ్ చేసుకుంటారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఆయన వేదిక మీద ఎక్కుతారు. జూపల్లి కృష్ణారావు గారు ఈ సీఎం బ్రదర్ అని చెప్పి ఎట్లా అది ఒక హోదా నాది? ఏ విధంగా ఎక్కుతారు? జెండాలు గుంజానికి వీటికి పోనీకి ఏ విధంగా వాళ్ళు చీఫ్ గెస్ట్గా పోతారు? స్కూళ్ళకు, ప్రభుత్వ స్కూళ్ళకు వీటిపైన చేయండి వీకెండ్. ఆర్కే గారు, నా ఛానల్ ఉంది, నేను ఏమైనా చేసుకుంటా అంటే నడవదు ఇక్కడ. మీరు అనుకుంటారు అడిగేటోళ్ళు ఎవరు లేడు, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా గురించి మాట్లాడేటోళ్ళు లేరు, నేను ఏది పాడితే అది పాట అని చెప్పి మీరు అనుకుంటుండొచ్చు. ఇక్కడ అవన్నీ నడవ. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన భారత రాష్ట్ర సమితి ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి
సర్వశక్తులు ఒడ్డుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంతలో కొంత కుదుట పడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. ఇలాంటి సవాళ్లను ఎదురుగా పెట్టుకొని మంత్రులు, నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఉంటుంది. అందుకే ఆయన ఈ 2 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా మంత్రులందరికీ క్లాస్ పీకారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత ఈయన క్లాస్ బీకిందంట. ఈయన ఏంది, ఈయన స్థాయి ఏంది, ఈయన లెవెల్ ఏంది? ఈయన కాంగ్రెస్ మంత్రులకు క్లాస్ బీకెట్టోడు. ఈయన కాంగ్రెస్ మంత్రులకు ఈరోజు ఈయన క్లాస్ బీకే స్థాయిలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సిగ్గు లేకుండా ఇసొంటోని ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇంకా 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 ఉండమని అంటుండ్రు. మరి ఈయన ఎవరితో సోపత్ చేస్తుండు, ఎసొంటోళ్ళతో చేస్తుండు. నిన్న మొత్తం పోయి ఆ టీడీపీ వాళ్ళతో ఢిల్లీలో వాళ్ళతో అసలు నా కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని ఇవాళ సీఎం రమేష్ని తీసుకొని వచ్చి ఫ్యూచర్ సిటీ వర్క్ ఇస్తారు ఆయన కంపెనీకి. దేనికోసం ఇస్తారు? ఏ హోదాతో ఇస్తారు ఆయనకు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆయనకు? మేకృష్ణారెడ్డిని అంటే ఈ తెలంగాణ దోచి పెడుతుండ్రా రాధాకృష్ణ గారు? తెలంగాణ దోచి పెడుతుండ్రా? దీని మీద ఎందుకు చేస్తారు స్టోరీలు? దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఈరోజు ఈయన క్యారెక్టర్ ఏంది, ఈయన స్థాయి ఏంది? దీని మీద అసలు ఇసొంటోని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు భరిస్తుందని మీరు ఎందుకన్నారు? మీరు ఎందుకు చెప్పారు? మీరు ఇసొంటోని దేనికోసం భరిస్తుంది? ఇగో ఇది ఈయన నిజస్వరూపం. ఎవరైనా ఇసొంటోళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తగునా? ఇసొంటోళ్ళు ఉండొచ్చునా? ఓటుకు కోర్టులు కేసు విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికే రోజువారీ విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి, స్టీఫెన్సన్ కాల్ లిస్టు రిపోర్టులను పరిశీలించనుంది. ఓకేనా? ఇది తగునా? ఇసొంటోడు ఉండనికి తగునా? ఈయన వార్నింగ్లు ఇచ్చిండు, ఈయన ఇది చేసిండు. అసలు కాంగ్రెస్ పార్టీని మొత్తం సర్వనాశనం చేసింది, లూక్ స్టాక్ చేస్తుంది. ఈరోజు వీక్ చేసింది ఈయన కొట్లాడిండ. ఈయన తప్ప ఎవరు కొట్లాడలే. ఇంకా చెప్తారు వీళ్ళ కథలు మామూలుగా లేవు. వీళ్ళ కథలు నెట్టి తప్పుకున్నాయి. ఫలితంగా ఈ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వంపై పడింది. రాజకీయాలు రంగప్రవేశం చేయడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. రెడ్డి ప్రారంభం నుంచి అణకువతోనే ఉంటూ వచ్చారు. చివరికి అది అందరికీ అలుసుగా మారింది. కొంతమంది మంత్రులైతే ఆయనను ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడానికి ఇష్టపడడం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పుట్టి మునగడంతో పాటు తాను కూడా మునిగిపోతానని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా తాను ఫెయిల్యూర్ అన్న ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే తనకు రాజకీయం తెలియక మెతకగా ఉంటున్నానని భావించవద్దు అని ఆయన తాజాగా మంత్రులను హెచ్చరించారు. ఇకపై తాను కఠినంగా ఉండబోతున్నానన్న సంకేతాన్ని ఆయన మంత్రులు, నాయకులతో పాటు పార్టీ అధిష్టానానికి కూడా పంపాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. కొండా సురేఖ విషయమే తీసుకుందాం. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఒక దశలో ఇదే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ తీసుకుని కొండా సురేఖను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన అప్పటికి శాంతించారు. అయితే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారులు వెళ్లిపోయిన తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట. ఫలితంగానే తన కుమార్తె వ్యవహార శైలికి కొండా సురేఖ క్షమాపణ చెప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న విషయం పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి ఈయన వన్నే చేస్తాడు.
ఉన్నవన్నీ కాదు, ఉన్న పరువు తీస్తుండు ఈయన, ఉన్న పరువు తీస్తుండు. ఇలా ఎవరు మంత్రులు చేసుకోవాలని అంటుండిన, ఏ శాఖలో ఎవరు చేయనిస్తుండిన, అన్ని శాఖలు ఈయననే పెట్టుకుని. నాకు ఉన్న అనుభవం ఏంది రాధాకృష్ణ గారు, నేను మీకు సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి పరిపాలన ఉన్న అనుభవం ఏంది? ఒక మంత్రిగా చేసిండా, ఒక విప్పుగా చేసిండా, దేంతో చేసిండో? సంచులు మోసుడు నేర్సు, ఆయనకు డబ్బులు మోసూలు చేస్తూ, బ్యాగులు మోసూలు చేస్తూ, ఒక ఐడియాలజీ ప్రకారం పనిచేసినోడా? 4 పార్టీలు మారినోనికి ఏ ఐడియాలజీ ఉంటుంది? దాని మీద చేయండి మీరు, దాని మీద మాట్లాడరు. ఎందుకంటే ఈయన చంద్రబాబుకు మీకు ఏజెంట్గా లెక్క ఉంటాడు, మీ పైరవులకు మీ కథలకు ఇసొంటోళ్ళు ఉంటాడు. కాబట్టి మీరు జయంగానే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారు, మోచేస్తారు అంటే ఓకే. ఈయన ఓటుకు నోటు జైల్లో ఉన్నప్పుడు నీ ఛానల్ కేసీఆర్ బ్యాన్ చేస్తాను, నిన్ను టీవీ నేను బ్యాన్ చేస్తే నేను మాట్లాడినా. ఈయన లేకుండా అసలు ఇక్కడ కాంగ్రెసే లేదని బిల్డప్ ఇస్తారు. నేను కష్టపడినా, నా రెక్కల కష్టము బొంగు బోషాడమని చెప్తాడు. ఏం మాట్లాడినైనా? కాళేశ్వరం మీద కేసు వేసిండా? కమిషన్ వేసిన ఎంతమంది జైలుకు పంపిండు? బొచ్చు కూడా బీకలే కేసీఆర్, బొచ్చు కూడా బీకలే రేవంత్ రెడ్డి అంటాడు. ఈ కార్ రేస్లో ఇయాల్లో రేపు కేటీఆర్ అరెస్ట్, రేపు జైలుకు పోతున్నాను అంటారు. కేటీఆర్ బొచ్చు కూడా బీకలే, కేటీఆర్ది కూడా. గొర్రెల స్కామ్లో ఎంతమందిని లోపటేసిండు? 3,50,000 యూనిట్లు వసూలు చేసిన ఎవరిని లోపటేసిండ్రు? ఎవరిని వేసిండ్రు? చిన్న చిత్తగా ఉద్యోగులను వేసిండ్రు, పెద్దలను ఎవరు వేసిండ్రా? గొర్రెల స్కామ్లో కూడా నువ్వు ఎవరిని బొచ్చు కూడా బీకలే. మిషన్ భగీరథ వర్కులలో స్కాములు, ఎన్ని స్కాములు జరిగినాయి? ఫీల్డ్ మీద ఇబ్బంది చేసినా, నువ్వేమైనా ఎంక్వైరీ చేసినావా దాని మీద? అదే మెగాకృష్ణ తీసుకొని మళ్ళీ వర్కులు ఇచ్చినావు. మళ్ళీ ఈరోజు హాస్పిటల్ కడుతున్నావు. ఉస్మానియా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మీద ఎందుకు కూర్చున్నావా? హెల్త్ మినిస్టర్, R&B మినిస్టర్ లేకుండా. ఎందుకంటే ఆ వర్క్, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ రేపు మెగాకృష్ణారెడ్డికి ఇవ్వాలని. ఒక్కసారి ఒక ప్రభుత్వ ఆసుపత్రి పోయినావా? ఒక్కసారి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వరంగల్ మెడికల్ హాస్పిటల్ ఓపెన్ చేయనీకి పోతావు, నువ్వు MGM హాస్పిటల్కి పోవు. నువ్వు ఏం రెక్కల కష్టం? ఏం పాదయాత్ర బరాబర్ చేయలే, నువ్వు కారెక్కి కారు దిగినావు, నువ్వు పాదయాత్ర బరాబర్ చేయలే. కల్వకుంట్ల కవిత మీద నేను కేసులు వేసి నేను మాట్లాడుతూ ఉంటే ఒకరోజు గాంధీ భవన్లో నన్ను పిలిచి, నువ్వు ఈ పెద్ద పనిచేసులు బంద్ చేసేయి, కొట్లాడు బంద్ చేసే అంట. పోయే కార్లకి వెళ్ళి ఆపి నన్ను పిలిచి, నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావని, ఈ దేశోద్ధారక పన్ను బంద్ చేసేయి అని చెప్పి మాట్లాడినవాడు ఈయన మాట్లాడతాడు. ఇంకా అంతేకాదు, నా గురించి ఒక్కరు రాసారు 2 సార్లు కాదు, దిగజారు మాటలు అనేక మార్లు బాజాప్తా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు డ్రగ్స్ కేసులో కేటీఆర్ను వైస్ ఛాలెంజ్ పిలుస్తారు. దాదాపు 20-30 వేల కోట్ల డ్రగ్స్ దొరికింది. ఎట్లకెళ్ళి వచ్చినాయి డ్రగ్స్? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి డ్రగ్స్? ఏం చేసిండ్రు మీరు? ఏం ఉద్యమం చేసిండ్రు? ఏ పోరాటం చేసిండ్రు నీ దగ్గర ముఖ్యమంత్రి పెట్టుకొని? ఏం కంట్రోల్ చేసినావు ఈరోజు? ఇంకో ఆయన లూజ్ టాక్లు, ఆయన పనికిమాలిన మాటలు ఎన్నిసార్లు మాట్లాడిందో చూడండి. ఇక ఒక్కసారి ఇంత చిల్లర మాటలు. ఈరోజు నీ పక్కన ఎవరిని పెట్టుకుని లియోనియా రిసార్ట్స్ ఎట్లా సెటిల్మెంట్ చేసినావు నువ్వు? లియోనియా దాన్ని ఏ విధంగా సెటిల్మెంట్ చేసినావు నీవు? ఇగో పుప్పాలగూడలా 30,000 కోట్ల వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్కు ఏ విధంగా ఇచ్చినావు నాకు? ఏదో అది జితేందర్ రెడ్డి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళు మాట్లాడే పరిస్థితికి తీసుకొని వచ్చాను. కాబట్టి దిగజారు రాజకీయాలు, దిగజారు మాటలు ఈరోజు నువ్వు చేసుకుని మిస్ వరల్డ్ కాంపిటీషన్లా ఎంత బద్నామైంది? ఇంకా ఫైమ్ కురేసి అంటే లోపల తీసుకొని పోయి నువ్వు మిస్ వరల్డ్ పోయి ఏం మాట్లాడింది? ప్రతిష్ట ఎవరు ఖరాబ్ చేసిండ్రు? మిస్ వరల్డ్ పోయి తెలంగాణ జరిగిన మిస్ వరల్డ్ గురించి ఏం మాట్లాడింది? ప్రభుత్వ పరువు ఎవరు తీస్తుండ్రు, ఎవరు తీసిండ్రు? నువ్వు కాదా తీసింది? నీ చర్యల వల్ల కాదా? ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు అందరు ఏదో చేస్తుండ్రు, అందరు చేస్తుండే నేను బుద్ధిమంతుడు, నేను కాపాడుతున్నా, నా ఒంటి రెక్కల కష్టంతో చేస్తున్నా అని చెప్పి పిచ్చకుళ్ళ స్టోరీ చేస్తావు. ఇదో పనికిమాల స్టోరీ చేస్తావు. ఈ పనికిమాల స్టోరీ పైన ఈరోజు జనాలు స్పందించాలి, మాట్లాడాలి. అంటే మేము ఏది చెప్తే అది కరెక్టు, నేను ఏది మాట్లాడితే అది కరెక్టు, నా మాట తిరుగులేదు అన్న తీరుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మోసుకొచ్చే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. మామూలు మోసులు కాదు, ఈరోజు మోసే పరిస్థితికి తీసుకొని వస్తారు. ఇగో చూడండి, ఆయన చిల్లర మాట చూడండి. రియాక్షన్ ఉంటుంది. ప్రశ్న కట్ చేసి ఆయన మాట్లాడింది చూపిస్తే దాని అర్థం ఒకలాగా ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న చూపించి ప్రశ్నకు సమాధానం చూపిస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. ఇప్పుడు జడ్సన్ ఏం రాసిండో నేనైతే కాగితం చూడలే, 2 పత్రికలో లేదో 4 లైన్
ఇంకో జడ్సన్ అని కాంగ్రెస్ పార్టీలో ఒక యావరేజ్ లీడర్ అంట. రియాక్షన్ ఉంటుంది. అయ్యో ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూర్చోబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్ష కూర్చోబెట్టారు. ఓకేనా? ఇట్లా ఒక రెండు సార్లు దీన్ని మొత్తం ఏ విధంగా ఎవరెవరు పరువు తీయానో, ఏ విధంగా పరువు తీయానో, ఎవరి గురించి నా మాట ఎందుకు, ఒక ముఖ్యమంత్రి అయినాక ఒక పబ్లిక్ స్టేజ్ పైన ఎందుకు మాట్లాడతారు అంతగానో? ఎందుకనంటే ఇందులో నా రెక్కల కష్టం ఉన్నది. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించిండు అభ్యర్థుల దగ్గర, టికెట్ల దగ్గర, కమిషన్ల దగ్గర బ్లాక్మెయిల్ చేసి, మేయా కృష్ణారెడ్డి దగ్గర ఫండ్స్ తీసుకొని ఈరోజు ఆయన బ్లాక్మెయిలర్, ఆయన బ్లాక్మెయిల్ చేసిండు. అందుకని మేయా కృష్ణారెడ్డి బొచ్చు కూడా పీకలేదు, ఇవాళకి ఈక కూడా పీకలేదు. స్టేజ్ దాని మీద దమ్ముంటే స్టోరీ మేఘా నువ్వు ఈరోజు నీవు నీ పథకాల కోసం నీ బట్టి విక్రమార్క ఇంత ఈసం కష్టం చేయలే మీరు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత దేనికి. ప్రతిరోజు కాలుకు బల్పం కట్టుకుని నువ్వు కాదు ఈరోజు వీకెండ్ స్టోరీలో చేయించుకుని కాదు, ఈ స్టోరీ మొత్తం చూస్తే తెలుస్తుంది. అలా కాలుకు బల్పం కట్టుకున్నట్ట ఈ మొగోడంట రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పైన కాలుకు బల్పం పట్టుకొని తెచ్చిందంట. నువ్వు పాదయాత్ర బరాబర్ చేయలే గింతంత రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చేసినావు వైఎస్ రాజశేఖర రెడ్డి. గింతంత రాష్ట్రంలో పాదయాత్ర బరాబర్ చేయాలంటే దొంగ పాదయాత్రలు చేసినావు. నీ దొంగ ఉద్యమాలన్నీ రాత్రి పొద్దుగాల ప్రెస్ మీట్ పెట్టాలి, రాత్రి కాంప్రమైజ్ కావాలి నీ బతుకంతా. దాని గురించి వీకెండ్ ఇంత పెద్ద గరం అంట క్యాబినెట్ పైన. నీ బొంగుల గరం బొచ్చుల గరం నువ్వు చేసేది. ఉసురు పోసుకుంటున్నావు మామూలు జనాన్ని. పథకాలు ఎవడు అడిగింది నిన్ను? హక్కులు అడిగిండ్రు. తెలంగాణ ఏర్పడే హక్కుల కోసం పోయిన ముఖ్యమంత్రి పనికిమాలినోడు తెచ్చినటువంటి ఈరోజు ఉచితాలు ఈరోజు ఇవాళ వరకు కొనసాగుతున్నాయి. అవి మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ ఈరోజు పబ్లిక్ ముందు ఇత్తనాలు వేసినట్టు వేసి ఫ్రీ పథకాలు వేసి కాళేశ్వర పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద గతంలో దోసుకున్నాడు. దాని కొనసాగిక నువ్వు దోసుకుంటున్నావు. చివరికి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రిటైర్డ్ అయితే వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డదంటే నీ అసలు పనికిమాలినోడు చేయబట్టే. కాబట్టి ఇంతకంటే దారుణం ఏముండదు, ఇంతకంటే దారుణంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా చాలా తప్పు ఆర్టికల్ ఈరోజు చేసింది. నీ పద్ధతి మార్చుకోవాలి. మీరు ఆంధ్రాలో చేసినట్టు, ఆంధ్ర పాలిటిక్స్లో చేసినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి అనేటోని మేము లేపుతాం, ఇక తక్కినోడు ఇక్కడ రేవంత్ రెడ్డి లేకుంటే రాష్ట్రమే లేదే అనే పిక్చర్ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దు రాధాకృష్ణ గారు. చిల్లరగా చేయొద్దు. మీ చిల్లర స్టోరీలు, చిల్లర ఇది చేయొద్దు. నేను ప్రతిదీ రికార్డ్ మాట రికార్డులతో సహా చూపించిన. నీకు దమ్ముంటే మీ దాంట్లో డిబేట్ పెట్టండి, నేను వస్తా. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వేస్తా. రేవంత్ రెడ్డి ఏం చేసినా చూపెడతా, ఆయన అరాచకాలు ఏమని చేసినా చూపెడతా, ఆయన ఇలా పార్టీకి అధికారం తీసుకెళ్ళడానికి ఏం చెప్పిండో మొత్తం కూడా నేను చూపెడతా. మీకు దమ్ముందా చూపించడానికి? చర్చ పెట్టే దమ్ము ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణకు ఉందా? కూర్చొని నా మీద ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నేను పట్టుకొని వస్తా. బట్టలు కూడా తీస్తా మీ ప్రభుత్వాన్ని అందరి దొంగలతో సద్దులు కట్టి ఈరోజు దొంగల మొత్తం వర్కులు ఇచ్చుకుంటా తెలంగాణ నాశనం చేస్తూ ఉంటే ఈయన లేపుతా ఉండని చెప్తారా మీరు? ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులకు ఉన్న దమ్మున్నోళ్ళు ఇద్దరు బట్టి అనేటువంటి చిల్లరగాడ అందరికీ తెలుసు. అది చిల్లర పేలాలే వేరే బ్యాచ్ అది. ఈరోజు నీవు ఒక స్టోరీ చేయలేదు. ఒక మంత్రి, మహిళా మంత్రి ఇంటికి మహాత్మా గాంధీ ఏం చెప్పిండు? అర్ధరాత్రి ఒక స్త్రీ నడి రోడ్ల పైన నడిచిన నాడే నిజమైన స్వాతంత్రం అన్న మహాత్మా గాంధీ సిద్ధాంతం పైన నడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ మహిళా మంత్రి ఇంటికి మధ్యరాత్రి పోలీసులను పంపుతావా నువ్వు హోంమంత్రిని దగ్గర పెట్టుకొని? భర్తల వాళ్ళు కాదు నిన్ను చేయాలి మంత్రులంతా కలిసి. ఇటువంటి పనికి మాలోడు మా ముఖ్యమంత్రి అవసరం లేదని చెప్పాలి. దమ్ము ధైర్యం లేని మంత్రులు తయారైన ఈరోజు క్యాబినెట్. ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడాలి. కోడంగల్ మేయా కృష్ణారెడ్డి అంటే నువ్వు వర్కెట్లు ఇచ్చినవా నిలదీయాలి మీరు. గుర్రల స్కామ్లో ఎందుకు ముందుకు పోతలేదని చెప్పాలి. కాళేశ్వరం స్కామ్లో ఎందుకు మనం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయినామని చెప్పాలి పొలిటీషియన్స్ను. మిషన్ భగీరథ జరిగిన స్కామ్ గురించి ఎందుకు మాట్లాడతలేవని నువ్వు అనాలే. ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అన్నావు కదా, ఎందుకు అరెస్ట్ చేయాలని అనాలే. తప్పులని ఆయన దిక్కు పెట్టుకుంటాడు. తెలంగాణ రెగ్యులర్ అప్పులు తెచ్చి ఆయన తీసుకుంటాడు. బట్టి ఒక దిక్కు కమిషన్ల కోసం ఇదని అనుకుంటారు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కుయో మొర్రో అని వాళ్ళు వరుస్తూ ఉంటారు. ఈరోజు ఏది ఫీజు రియంబర్స్మెంట్ మేక మేము కాలేజీలు బంద్ చేస్తామని వీళ్ళు అంటారు.
ఈరోజు పైసలు వచ్చే ఆదాయ వనరులను తీసుకుపోయి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తావు. దీని గురించి క్యాబినెట్ ఎవరు మాట్లాడారు? వాళ్ళ క్లాస్ బీకిందంట ఈ పోటు మొగోడు. దాని మీద ఈయన ఒక స్టోరీ గరం గరం అంట. ఐఆమ్ రెడీ. మీరు ఎప్పుడు పిలుస్తారో ఏబిఎన్కు దమ్ముంటే మీ ఛానల్కు పిలవండి, నేను వస్తా. లైవ్ టెలికాస్ట్ పెట్టండి. మీ రేవంత్ రెడ్డి ఏం చేసిరో, మీరేం చేసినరో, మీ కథలేందో మొత్తం బట్టలిప్పి నిలబెడతా. అమరుల త్యాగాలు ఊరికే పోనీకి లేరు. ఇక్కడ స్వార్థం కోసం ఎవరు పనిచేస్తలేరు. మా కోసం ఐడియాలజీ అంటే మేము ప్రాణాలు ఇస్తాం. ఐడియాలజీ కోసం ప్రాణాలు ఇవ్వడమే మాకు తెలుసు. ఐడియాలజీ లేని ఒక నాయకుడిని, ఐడియాలజీ ఎథిక్స్ లేని మీలాంటి బోకర్ ఛానళ్ళు ఈరోజు ఇతరులను ఎత్తుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బలిదానాలను ఏ విధంగా గౌరవించాలనో మాకు బాగా తెలుసు. మేము కాపాడుకుంటాం మీ అసలు కబంధ హస్తాల నుంచి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.